హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా విద్యాశాఖలో భారీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే ఇక్కడ నోటిఫికేషన్‌లో బోత్ మనకి టీచింగ్ పోస్టులు, అలాగే నాన్ టీచింగ్ పోస్టులు, అంటే బేసిక్‌గా చెప్పాలంటే మనకి ఏదైతే మనకి టీచింగ్ కేటగిరీ ఉంటాయో సో అలాంటివి, అలాగే మనకి నార్మల్ ఎంప్లాయీస్ ఏవైతే ఉంటాయో సో అలాంటి నోటిఫికేషన్స్ కూడా దీంట్లో పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. కేవలం మీకు 10th అనేది పాస్ అయితే సరిపోతుంది. నాన్ టీచింగ్ పోర్షన్‌కి సంబంధించినవి. టీచింగ్ పోర్షన్‌కి సంబంధించిన బేసిక్‌గా వాటి క్వాలిఫికేషన్ బట్టి మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోవాలనమాట. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, సాలరీ ఎంత, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో తగ్గ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అంతా ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ యొక్క జాబ్‌కి మీకు అప్లై చేయాలంటే మీకు ఏంటంటే అప్లికేషన్ ఫార్మ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్‌గా పంపించాల్సి ఉంటది. సో వీడియో వరకు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానికి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ ఆ డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతానండి. మనం ఏంటంటే డెడికేటెడ్ మన ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, కెరీర్ గైడ్ వీడియోస్ కోసం సెపరేట్ ఛానల్, కెరీర్ గైడ్ క్లాసెస్ కోసం సెపరేట్ ఛానల్స్ అయితే పెట్టడమే జరిగిందనమాట. సో వాటిలో మీకు ఏంటంటే మీ యొక్క కేటగిరీ బట్టి మీకు ఏం కావాలో చూస్ చేసుకొని మీరు వీడియోస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. డైలీ వీడియోస్ అనేవి వస్తుంటాయి. ప్రజెంట్ క్లాసెస్ ఛానల్ వచ్చేసరికి మనం ఏంటంటే పైథాన్ రిలేటెడ్‌ది, అలాగే ఎక్సెల్ రిలేటెడ్ క్లాసెస్ అనేవి రన్నింగ్ అయితే అవుతుంది. విత్ ఎక్స్‌పర్ట్స్‌తోనే మనం క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అక్కడ నేర్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. అక్కడ సింగిల్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ గాని చూసుకున్నట్లయితే మీకేంటంటే ఇది వచ్చేసి మనకేంటంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఎక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నా అది, అలాగే మీకు దాని తర్వాత మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇలా మనకి జెండర్, ఫాదర్ నేమ్, మ్యాటర్ స్టేటస్, నేషనాలిటీ, క్యాస్ట్, అలా మనకి మీ యొక్క ఫోటో ఏదైతే ఉన్నదో ఆ ఫోటో అనేది సెట్ చేయాలి. దానికి మనకేంటంటే మీరు చేయాల్సింది మీ ఫోటోలోని సైన్ కూడా చేయాల్సి ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి సైన్ కూడా చేయాలి. అలాగే మీకు క్వాలిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ ఇది కూడా అటాచ్ అయితే చేయాలన్నమాట. ఇట్లా మనకి ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే గనక అది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటది. అలా మనకి లాంగ్వేజ్ ఏమొచ్చు, అడ్రస్ ఏంటి, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, అలాగే దీనికి మనకి అప్లికేషన్ ఫీ కూడా ఉంటదనమాట. అప్లికేషన్ ఫీ అనేది ఏంటి, ఎలా అనేది కూడా క్లియర్‌గా చెప్తాను. సో అది ఫీ వచ్చేసి మీకు డీటీ ద్వారా మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. దాని తర్వాత మీకు లాస్ట్‌లో డిక్లరేషన్ అయితే ఉంది. ప్లేస్, డేట్, సిగ్నేచర్ అనేది పెడితే మీకేంటంటే అప్లికేషన్ అనేది సో ఇలా అయితే మనం ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం జాబ్ తాలూకు డీటెయిల్స్ ఇవన్నీ కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే దీంట్లో టోటల్ మనకి డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి మీకు పీజీటీ కెమిస్ట్రీ, అంటే కెమిస్ట్రీ తాలూకా మనకి టీచింగ్ పోస్ట్ కూడా ఉన్నదన్నమాట. దీనికి బేసిక్గా మనకి కెమిస్ట్రీ తాలూకా ఏవైతే కోర్సెస్ అనేవి మీ దగ్గర ఉన్నాయో సో వాటి ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. బీఈడి, అలా మాస్టర్ డిగ్రీలోని యూనివర్సిటీస్లో వాటిలో మనకి సబ్జెక్ట్ సంబంధించిన, అలా మనకి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన దాంట్లో మనకి సబ్జెక్ట్ ఉంటుంది. ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి స్టార్టింగ్ వచ్చేసి మీకు 47,000 అనేది బేసిక్ స్టార్టింగ్ సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఏజ్ వచ్చేసి మీకు 40 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. డిజైరబుల్స్ వచ్చేసి నార్మల్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మోర్ బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి టీజీటీ ఇంగ్లీషు, హిందీ, సోషల్ స్టడీస్ వీటిలో కూడా బేసిక్గా మీకు ఏంటంటే ఆ యొక్క రిలేటెడ్ కోర్స్ ఏదైతే ఉంటుందో, సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో సో వాటికి రిలేటెడ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. మనకి ఏజ్ లిమిట్ కూడా 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత మీకు ఏంటంటే టీచింగ్ కాకుండా నాన్ టీచింగ్ పోస్టులు అన్నాను కదా. సో అదేంటంటే మనకి జనరల్ ఎంప్లాయీ ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్టార్టింగ్ మీకు 18,000 శాలరీ అనేది ఉంటుందన్నమాట. 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలా మనకి చూసుకుంటే మనకి జస్ట్ 10th అనేది పాస్ అయితే సరిపోతుంది అనేసి క్లియర్‌గా మెన్షన్ కూడా చేయడం జరిగిందనమాట. అయితే ఇక అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉన్నదని చెప్పాను కదా. అప్లికేషన్ ఫీ వచ్చేసి మీకు 500 అనేది ఎవరైతే జనరల్, ఓబీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళు, అలాగే ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 350 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎక్కడికంటే మీకు డీడీ అనేది పే చేయాలన్నమాట. మీరు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడాగు దీనికైతే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చి మనకి కర్ణాటక స్టేట్లోనే మనకి స్కూల్ లొకేషన్ అయితే ఉండడమే జరిగింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21 ఆగస్ట్ అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడమే జరిగింది. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ మీరు రిజిస్ట్రేషన్ పోస్ట్ కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ కట్టి మీరైతే పంపించుకోవాల్సి ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీకు క్లియర్గా చూసుకున్నాం మనకి మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉన్నదో మీకు దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అంటే మనకి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండడం అనేసి కూడా క్లియర్గా మెన్షన్ అనేది క్లియర్గా చేయడం అయితే జరిగింది అనమాట. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్
పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ప్యూర్లీ మీకు ఏంటంటే పర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఉంటుంది. కాకపోతే మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఇన్ కేస్ గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు మోస్ట్ అప్లికేషన్స్ అని వచ్చినా సరే, లేదంటే మీకు సపోజ్ మీకు ఇంటర్వ్యూ దాంట్లో ఎక్కువ మంది క్వాలిఫికేషన్ అయినా సరే, అప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక చిన్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మీకు సెలెక్ట్ చేస్తామని ఆ పాయింట్ కూడా క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారనమాట. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో, వీడియోతో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.